హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఓరియో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇక్కడ 3 ఓరియో ప్యాకెట్స్ తీసుకున్నాను, 10 రూపీస్వి. 15 బిస్కెట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముక్కలుగా విరిచేసి ఒక మిక్సీ జార్లో వేయండి. అది దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాను. టేబుల్ స్పూన్స్ కాదు, నేను టీ స్పూన్స్ వేసాను, సారీ. అలాగే కొంచెం పాలు దానికి తగినన్ని. మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి ఎన్ని పడతాయో మనం అలా వేసుకోవాలి. లాస్ట్లో అది బాగా వచ్చిన తర్వాత ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా, అది నేనైతే హాఫే వేసాను, క్వాంటిటీ తక్కువగా ఉందని చెప్పేసి. వేసి కూడా నేను ఒకసారి మిక్సీ పడితే బాగా ప్లఫీగా వచ్చిందనమాట బ్యాటరు. నేను ఆల్రెడీ ఒక గిన్నె తీసుకొని దానికి మైదా పిండితో కోటింగ్ చేసుకున్నాను. ఆయిల్ రాసి మైదా పిండి డస్ట్ చేసుకున్నాను. దాంట్లో ఈ బ్యాటర్ వేసేసి ట్యాప్ చేశాను. చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో, ఎయిర్ బబుల్స్. అందుకని అలా ట్యాప్ చేశాను. నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్ కూడా నేను అంతకు ముందే హీట్ చేసుకున్నానండి 10 మినిట్స్. ఐస్ క్రీమ్ నల్లగా ఉందనుకోకండి, అది నేను ఆల్రెడీ అంతకుముందు కేక్కి వాడింది, ఇంట్లో దాచిపెట్టుకున్నాను. దాంట్లో పెట్టేశాను. ఈ స్ప్రింకిల్స్ ఆల్రెడీ అంతకుముందు నేను కేక్లో అవసరం అని చెప్పి తెప్పించుకున్నాను, మిగిలి ఉన్నాయని చెప్పి నేను వేసాను. స్టార్టింగ్లో వేయలేదండి, అది ఇంకా 50% బేక్ అవ్వాలి అన్నప్పుడు నేను వేసుకున్నాను అన్నమాట. నేను గట్టిగా ఒక 20-25 మినిట్స్ బేక్ చేశానండి. కేక్ అయితే చాలా ప్లఫీగా ఉంది. అండ్ నార్మల్ కేక్ మైదా అండ్ గోధుమ పిండితో చేసే కేక్స్ కంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట, అంత బాగుంది. ఒకసారి చూడండి మీరే ఎంత ప్లఫీగా వచ్చిందో. తింటే మీరే చెప్తారు ఎలా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు